రాత్రి అర్ధరాత్రి ఫోన్ చేశారు. మా అన్న పిల్లోడు ఇక్కడ ఏమైందిరా అంటే ఇట బొగ్గులన్నీ తగలబడిపోతున్నాయి, అంతా నల్లంగా మాడి మసి అయిపోయాయి అని ఫోన్ చేశారు. అర్ధరాత్రి వచ్చాము, ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేశాము. ఫోన్ చేస్తే వాళ్ళు గంట తర్వాత వచ్చారు. తర్వాత వచ్చి ఆపాము. ఆపిన తర్వాత మొత్తం మూడిదైపోయాయి. మాకు వేరే జీవనాధారం లేదు, ఇదే జీవనాధారము. ఈ అంగడ్లే అక్కడ ఉండేవి ఆ ప్రాంతంలో, అవన్నీ లేపేశారు. అక్కడి నుంచి ఇక్కడ వచ్చినందువల్ల ఇలాగా 4 అంగుళ్ళు కాలిపోయి బూడిదైపోయాయి. అసలు దేనికి పనికిరావు అవి, లక్షలు చేసేటివి. ఆ కాటా వేసుకొని కూడా పనికిరావు. 11 లక్షలు లోన్ తీసుకున్నాను DCB బ్యాంకులో. దానికి కట్టాలా, దానికి కట్టి మా పిల్లకాయల భవిష్యత్తు, మా భవిష్యత్తు అంతా మీరే దయచూసి మాకు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. జై హింద్. నాకు బాగాలేదు, మాట సరిగా అవ్వదు. అదే ఫోన్ వచ్చింది, 3 గంటలకు ఫోన్ వచ్చింది. 3 గంటలకు కాలిపోతున్నాను మొత్తం. కాలిపోయి మాకు దిక్క ఇట్లా పడడం చూసరికి మాకు 2 ఆధారం లేదు. మాకు కొడుకు ఉద్యోగం లేదు. దీని మీద వస్తున్నాం. మాకు ఏదో దయచేసి లోన్ ఇచ్చాం, 10 లక్షలు లోన్ ఇచ్చాం. లోన్ కట్టాలా ఇట్లా మీరే దయచేసి మీరు జీతం బాగుంది. దొంగలేదు ఇక కట్టలేదు లేదు. దానికోసం ఇట్ అయిపోయింది. మీరే తెచ్చేసి మీరే ఆలోచించాలి. నగర్లో ఉంటున్నాము. అందరూ ఇక్కడ ఫేస్ 1 లో షాప్ రోడ్ మార్జిన్ లో ఉందని చెప్పి ప్రభుత్వం వచ్చి మొత్తం షాప్లను తీసేసి యాడ్లో ఇచ్చారు. ఈ యాడ్లో కానీ మా సొంత డబ్బులు పెట్టుకుని మొత్తం రెడీ చేసుకున్నాము పక్కన ఇరుకిరుగు బొంకుల్లో. ఈ రోజు ఉదయాన్నే 3 గంటలకి అంగడ్లన్నీ అవినీతికి ఆహుతి అయ్యాయి. దీనివల్ల ఇదే మా ఆధారము. ఇంకా ఈ తగలబడిన వల్ల మేము లోన్ తీసుకొచ్చి దాన్ని కట్టాలంటే ఇప్పుడు మాకు స్తోమత లేదు. ప్రభుత్వం వెంటనే ఏదో చొరవ తీసుకొని మాకు తగినంత స్థలం ఇప్పించి మమ్మల్ని ఆదుకుంటుందని కోరుకుంటున్నాము. ఇప్పుడు మమ్మల్ని పాత స్థలం నుంచి తీసేశారు. దాంట్లో ఇప్పుడు ఎటువంటి శిలాపం అయితే చేయలేదు. దాంట్లో మాకు ఏదైనా అరుగు కట్టించి ఏదైనా కౌన్సిల్ కట్టించి అది రెంట్కి మేము ఆ రెంట్ పే చేసుకుంటా అక్కడే ఉంటాము. చేసి ఏదో ఒకటి ప్రభుత్వం సాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఇది కావాలని చేశారు లేకపోతే అనుచితంగా జరిగింది. వెంటనే దీనిపైన ప్రభుత్వం చొరవ తీసుకొని దీని మీద విచారణ తెచ్చి మాకు తగినంత జాగ్రత్త చేయాలి. రాత్రిపూట్లు ఇటు పక్క లైట్లు గిట్లు ఏమి ఉండవు. ఎవరైనా వచ్చి ఇక్కడ చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ జరుగుతుంటాయి. దీన్ని బట్టి మా పోలీస్ గవర్నమెంట్ కానీ వచ్చి ఇక్కడ నైట్ బీట్ కలెక్షన్లు పంపించి ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు. సామాన్లు కానీ చాలా వరకు పోయి అవుతున్నాయి. ఇక్కడ చాలా వరకు సామాన్లు పోయి ఉన్నాయి. దయచేసి మీరే ఏదో ఒకటి చేయాలి గవర్నమెంట్. హలో, మేము రోడ్ మార్జిన్లో బంకులు పెట్టి వ్యాపారం చేస్తున్నామండి. అప్పుడే అక్కడ నుండి తీసేయమని చెప్పారు అధికారులు. మేము తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పోయాం పర్మిషన్ తీసుకొని. పోతే వీళ్ళకి ఆర్డర్ ఇచ్చారు, వీళ్ళకు స్థలం చూపించండి దయచేసి. రాజశేఖర రెడ్డి స్థలం చూపించమన్నాడు. ఆ లెటర్ కూడా నా దగ్గర ఉంది. ఆ లెటర్ తీసుకుని వీళ్ళ దగ్గర వెళ్తే అప్పుడు రామనారాయణ రెడ్డి మెయిన్ ఉన్నాడు ఇక్కడ, అన్నం రామనారాయణ రెడ్డి. ఆయన తర్వాత ఈయన మన ఎమ్మెల్యే ఉన్నాడు, తర్వాత కోటంరెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళందరూ ఏం పట్టించుకోలేదు దీని గురించి. ఎంతసేపటి తరిమేసామని ఇక్కడ నుండి కూడా ఇది కూడా కబ్జా చేస్తాం అనే వాళ్ళు ఆ మాట మీద ఉన్నారు. కానీ అరే ఇంతమంది బతుకుతున్నారు ఇక్కడ, వాళ్ళు గురించి ఎవరు పట్టించుకోలేదు. అర్థమైందా? ఆ లెటర్ తీసుకుని వెళ్తే అది మళ్ళీ ఈ లోపల ఆయన రాజశేఖర గారు మరణించారు. దాని తర్వాత ఈయన దగ్గర వెళ్ళాం మనం, మన వైఎస్ జగన్ దగ్గరికి. అయితే ఆయన కూడా మేము చూస్తానన్నారు కానీ ఇంతవరకు ఏం చేయలేదు. ఆ లెటర్ కూడా మన దగ్గర ఉంది. ఇది చేస్తున్నా కూడా మా గురించి అసలు పట్టించుకోకుండా ఏంది వెళ్ళేది చేసేది. మనకు ఓట్లు లేవా? చాలా ఓట్లు ఉన్నాయి ఇక్కడ. ఎవరికి వేయాలి ఇప్పుడు ఓట్లు? జగన్కి ఏమంటారా చెప్పండి, అదే చూపియాలి ఆయనకి. మేము వాళ్ళ అభిమానులే. మా ఓట్లు కూడా తీసేస్తే దేనికి మేము ఇంకా చాలా మంది ఓట్లు కూడా ఇక్కడ తీసేశారు. దయచేసి మాకు ఉన్న స్థలం ఉన్నాయి, అక్కడ ఓట్లు కట్టించి ఇస్తే మా వ్యాపార అభివృద్ధి చెందదు.
నేను ఆర్డర్ నగర్ ఎక్స్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఇక్కడ ఏంటంటే నిన్న అర్ధరాత్రి 3 గంటలకి మా డిస్పోజల్ అంగళ్ళు 10 గంటలు అగ్నికి ఆహురైపోయినాయి. వీళ్ళు పూట గడిస్తేనే కడు పేదరికం వీళ్ళు. ఇలాంటి వాళ్ళు మొత్తం టోటల్ అప్పులు తెచ్చుకొని వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ అగ్ని ఎవరు కాచారో ఎవరు మాకు అర్థం కావడం లేదు. బాగా దెబ్బతిన్నారు వీళ్ళకి ప్రభుత్వం న్యాయం చేయాల్సిన కోరుతాం. ఏంటంటే స్థలాలు వీళ్ళు ఇచ్చారు, వీళ్ళు క్రమశిక్షణ లేకుండా ఒకదాన్ని రాణించుకొని పెట్టుకొని దానివల్ల కొంచెం అయితే ప్రమాదం అయితే ఎక్కువ జరిగింది. అట్లా కాకుండా ప్రభుత్వం దగ్గరలో హృదయంలో వీళ్ళని ఆదరించాల్సిందిగా కోరుతున్నాము.